ఓజీకి సంబంధించి ఎలా హిట్ అయిందో మనకు తెలుసు. ఓజీ అనేది ఎంతోమంది డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ గారిని చాలా అద్భుతంగా చూపిచ్చారు. అటు 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి' నుంచి మొదలుపెడితే మొన్నొచ్చినటువంటి 'ఓజీ' సినిమా వరకు సెపరేట్ మేనరిజం ఉంటది. బట్ 'ఓజీ' డైరెక్టర్ సుజిత్ గారంటే ఒక సెపరేట్ అభిమానం పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమానికి ఉండిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో, పవన్ కళ్యాణ్ గారి ఆరాకి, ఆయన క్రౌడ్ పుల్లింగ్‌కి, అసలు ఆయన స్టార్‌డమ్‌కి ఎలాంటి సినిమా పడాలో అలాంటి సినిమాని చాలా సంవత్సరాల తర్వాత ఆయన స్టార్‌డమ్‌ని కరెక్ట్‌గా క్యాచ్ చేశారేమో అని చెప్పింది. నిజంగా ఆ సినిమా దాదాపు 400 కోట్ల కలెక్షన్స్, ప్రతీదీ రికార్డులు, అదొక సెపరేట్ మానియా అయిపోయిందని చెప్పాలి. అలాంటి హిట్ ఇచ్చినటువంటి సుజిత్ గారికి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారు, మనందరికీ తెలుసు కూడా. అయితే ఆ కార్‌కి సంబంధించి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవంటారు, మరి అంత లగ్జరీ కార్లు ఎందుకు ఇచ్చారు, అదేంటి ఇదేంటి అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు నిజాలు తెలుసుకోకుండా ఈ పిచ్చి మాటలేంటో నాకు అర్థమే కాదు. అసలు నిజంగా దీని గురించి నాకు కూడా కొంచెం లేట్‌గానే తెలిసింది. ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈ 'ఓజీ' అనే సినిమా చాలా ప్రత్యేకమైనటువంటి ఇది తీసుకొచ్చింది. ఆయన ఎప్పుడూ ఏమీ చేయలేనటువంటిదన్నీ కూడా ఈ సినిమాలో చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఆయన ఫ్యాన్ బాయ్ అయినటువంటి సుజిత్ గారి కోసం చేశారు. ఈవెన్ తమన్ గారు కూడా దాని మీద ఎక్స్‌ట్రీమ్ హ్యాపీగా ఉంటారు ఆయన కూడా. బట్ ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంత దగ్గరైపోయారు. ఎవరు? సుజిత్ గారు. ఎందుకు ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించి జపనీస్ స్టోరీ ఏదైతే ఉందో, జపాన్‌లో జరిగినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి కథకి ముందు అనుకోలేదట. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ సినిమా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా ఇది జపాన్‌లో గనక తీస్తే బావుంటది అని అనుకున్నప్పుడు డెఫినిట్‌గా జపాన్‌లో తీయాలి అని మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి చెప్తే, మనం అనుకున్నటువంటి బడ్జెట్ మించిపోతుంది, జపాన్ ఎళ్లి షూటింగ్ చేస్తే అది కాదు, మనం ఇక్కడే ఏమన్నా ఏసి చేద్దామంటే అంత ఎఫెక్టివ్ అనిపించదు, జపాన్ ఎళ్లి తీయాలి అని సుజిత్ గారు చాలా బలంగా ఆయన కోరుకున్నారట. అందుకే దాన్ని ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం, నాకు నచ్చిన, నేను మెచ్చిన, నేను ఇష్టపడినటువంటి హీరోని డైరెక్ట్ చేసేటువంటి అవకాశం వచ్చింది, దీన్ని మళ్ళీ మిస్ చేసుకోకూడదు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి ఏం చేశారంటే ఆయనకుండేటువంటి ల్యాండ్ రోవర్ కార్ని, సేమ్ ఇదే కార్ని ఆయన అమ్మేసి దాని నుంచి వచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఆయన జపాన్ వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చి ఈ సినిమాలో యాడ్ చేశారు. అవే మీరు చూస్తే కనుక చాలా వరకు సీన్స్ అక్కడి నుంచి వచ్చినాయి. అయితే ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఏంటి మరి ఇంత అభిమానం ఏంటి, నేనంటే ఇష్టం ఓకే, సినిమా మీద ఎంత పిచ్చా, నేనంటే ఎంత పిచ్చా, ప్రొడ్యూసర్ చేయకపోతే మానేసేయాలనుకుంటాం, పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ అలా కాకుండా సుజిత్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన స్థాయికి మించి మనం అక్కడికి వెళ్ళి చెయ్యాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, ప్రతిదీ ఒక రిచ్నెస్ కనిపించాలి, ఒక మంచి ఇంపాక్ట్ ఉండాలి సినిమాకి అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఈరోజు సినిమా ఎంత గ్రాండ్ హిట్ కొట్టిందని చెప్పొచ్చు. ఆయన కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక ఇండస్ట్రీ హిట్ అని కూడా చెప్పొచ్చు. 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ అంటే ఆలోచించండి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి అప్పుడే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని ఏం చేస్తే బాగుంటుంది, సుజిత్‌కి ఇంత అభిమానం పెంచుకున్నాను, నేను ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన అలా అని చెప్పి ప్రొడ్యూసర్‌కి ఈవెన్ సుజిత్ గారు కూడా చెప్పలేకపోయారు. ప్రొడ్యూసర్లు ఇబ్బంది పెట్టలేక ఆయన కారం వేసుకుని ఇచ్చారు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ గారికి చెప్పలేరు. అందుకని ఏం చేశారంటే ఆయనే ఒక కారు కొనుక్కుని ఆ కారు తీసుకెళ్ళి, ఏ కారు అయితే తన సినిమా కోసం తన మీద అభిమానంతో అమ్మేశాడో ఆ కారునే అతనికి గిఫ్ట్‌గా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు. బట్ ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు. అలా అని చెప్పి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఉన్న ఆస్తులు ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు ఆయన ఖర్చు పెట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన పార్టీ నడపటం, ఆయన పార్టీని విస్తరించడానికి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ విస్తరించకపోవడానికి కారణం కూడా అది కూడా ఒక కారణం ఫైనాన్షియల్‌గా. అంతేకాదు ఈవెన్ ఆయన చాలా వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు, మొన్న కూడా దాదాపు 85 లక్షల రూపాయలు ఒక ఆంధ్ర క్రికెటర్‌లకు సంబంధించి ఇవ్వటం జరిగింది. అంటే మొన్న లైబ్రరీలు, ఇంకొకటి ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు ఆయన సేవా కార్యక్రమాలకు ఇస్తూ ఉంటారు. బట్ ఇవ్వాలి, అయినా ఇవ్వాలి. ఏం చేయాలో తెలియక ఈఎంఐ ద్వారా లోన్‌లో ఆ కారు కొని పవన్ కళ్యాణ్ గారు అతనికి గిఫ్ట్ ఇచ్చి ఈఎంఐలు కట్టడం కోసం నిర్ణయించుకున్నారట. తన అభిమాని కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు ఎంత దిగారనుకుంటున్నారో మీరు ఆలోచించండి. దిగటం కాదు,
అంటే ఆయన దాని రకంగా దిగుండొచ్చేమో కానీ మనసులో మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆయన మనసు, ఆయన హృదయంతో. అంటే అభిమాని కోసం ఇవ్వాలి. ఇంత మంచి హిట్ ఇచ్చినటువంటి ఒక డైరెక్టర్‌కి ఇవ్వాలి. తను ఇంత ప్యాషన్‌తో ఇంత డబ్బు తన సొంత డబ్బులు కారమ్మేసి మరీ ఇచ్చేసి, పెట్టేసి సినిమా కోసం నా కోసం పెట్టాడు అంటే తనకి నేను ఏదో ఒకటి చేయాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానానికి నచ్చినటువంటిది. కానీ ఇవన్నీ ఎవరికీ తెలియక ఆయన కొన్ని కోట్లున్నాయి. దాదాపు అది 3,00,00,000, 4,00,00,000 రూపాయల కారు. దానికోసం మనం ఏదైనా చేసేయాల్సిందే. ఆయన మీద ట్రోల్ చేయాలి. ఆయనకి మొన్నటిదాకా డబ్బులు లేవన్నారు. చూసారా ఎంత ఇచ్చారో అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడారు. నిజం ఏంటంటే ఇది. ఆయన సుజిత్ గారు తనకి అభిమానించేటువంటి నటుడు కోసం ఏదో ఒకటి మనం అక్కడికెళ్ళి కాంప్రమైజ్ అవ్వకూడదు అనేటువంటి దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించి అతనికి ఆ కార్ ఇవ్వాలనేటువంటిది తీసుకున్నారు. ఆ డెసిషనే ఇది.